హాయ్ నెక్స్ట్ చూద్దాం. ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తున్నాం. హాయ్ హాయ్ ఎవ్రీవన్, హలో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మైక్ గురించి చూద్దాం. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మైక్ అసలు పని చేయట్లేదని. అసలు మైక్ పనిచేస్తుందా లేదా వీడియో మొత్తం చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. సో వీడియోలోకి ఎంట్రీ అయ్యే ముందు వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను విలేజ్లో ఉన్నాను. సో వీడియోలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు అసలు మైక్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం, ఓకే. ఇంకా ఈ మైక్ నేమ్ వచ్చి గ్రానరో వైర్లెస్ మైక్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, 1500 రూపీస్లో తీసుకున్నాను అన్నట్టు. సో ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, నేను కొనలేదు. తనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తన నేమ్ ఏంటనేది మెన్షన్ చేయకండి, సో అందుకే నేనైతే నేమ్ చెప్పట్లేదు. సో దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికైతే వారంటీ కార్డ్ ఇచ్చారు, 1 year వరకు అయితే ఉంటుంది. సో నేనైతే ఒరిజినల్ వాయిసే పెట్టాలనుకున్నాను, బట్ ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, పక్కన సౌండ్స్ అన్ని వినిపిస్తుంది. ఇలా మనకి చిన్న బాక్స్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కనెక్టర్ అండ్ మైక్ రెండు కలిపి ఉంటుంది దీంట్లో. సో ఇది వచ్చేసి కనెక్టర్, ఇది మనం ఫోన్కి అయితే అటాచ్ చేసుకోవాలి. మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఆ ఛార్జింగ్ పిన్ దగ్గర మాత్రం దీన్ని పెట్టాలన్నట్టు. ఇది వచ్చేసి మైక్ కూడా చాలా క్యూట్గా చిన్నగా ఇచ్చారు. నేను ఇంతకంటే మినీ సైజ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అయితే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఇంత బడ్జెట్లో పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంతకంటే తక్కువ బడ్జెట్లో కూడా వస్తాయి, కాకపోతే నాయిస్ అనేది చాలా వినిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ పాయింట్ అన్నట్టు ఇక్కడ ఇచ్చారు. మామూలుగా C కేబుల్ ఇచ్చారు మనకి ఛార్జర్ వచ్చేసి. సో అది మనం మన ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అయినా పెట్టుకోవచ్చు, రెండింటినే యూజ్ చేసుకోవచ్చు. మనం ఆన్ చేసినాక ఇలా గ్రీన్ బటన్ అయితే వస్తుంది అన్నట్టు. ఆన్ చేయకముందు జస్ట్ నేను ప్రెస్ చేసి వదిలేసాను కదా, అందుకే రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో మొబైల్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ లైట్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చార్జర్ అన్నట్టు. చార్జర్ కి సపరేట్ గా బాక్స్ కూడా ఇచ్చారు. మనం ఐఫోన్ కి కనెక్ట్ చేసుకోవడానికి సపరేట్ గా పిన్ కూడా ఇచ్చారు అన్నట్టు. ఐఫోన్ ది మనకి కేబుల్ ఉంటుంది కదా, అలా ఇచ్చారు అన్నట్టు. ఐఫోన్ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పిన్ కనెక్ట్ చేసుకొని తర్వాత మైక్ ది కనెక్టర్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకున్నాక మనకి ఆటోమేటిక్గా ఫోన్ కి. ఇప్పుడు నేను చూపించేది ఐఫోన్ కి పెట్టుకోవడానికి యూజ్ చేసేది. సో మనకి దీంట్లోనే ఛార్జర్ కూడా ఇచ్చారు అన్నట్టు. చెప్పాను కదా, C పిన్ వచ్చింది. సో కనెక్టర్ కూడా ఇచ్చారు, అది కూడా లెంత్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు. మైక్కి ఆ లెంత్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనకైతే మైక్ అయితే ఇచ్చారు. దీనికి కనెక్షన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను వీడియో అంతా తీస్తున్నాను కానీ మైక్ యూజ్ అవుతుందా లేదా అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. అసలు మైక్ ఎందుకు యూస్ అవ్వలేదు అన్న విషయాన్ని మీకు వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే నేను మైక్ పెట్టుకొని ట్రై చేస్తున్నాను. ఇక్కడ నా వాయిస్ అయితే ఒరిజినల్ వాయిసే ఇస్తాను, అది వినండి, తర్వాత మీకు క్లారిఫై చేస్తాను. అయితే సౌండ్ అయితే వస్తుంది. ఇంత నాయిస్ కూడా ఇది కంట్రోల్ చేస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆన్లో ఉన్నప్పుడు ఇలా ఉంది. సెకండ్ నాయిస్ కొంచెం తక్కువ చేసుకోవడానికి మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా సౌండ్ అయితే వస్తుంది. ఇంత నాయిస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుందో లేదా అనేది తెలియదు నాకైతే. మైక్ చెక్ చేద్దాం. నెక్స్ట్ కూడా ఇప్పటికి కూడా సౌండ్ ఉంది. నేను 3 times ప్రెస్ అయితే చేశాను. సో చెక్ చేద్దాం. మనం వీడియో ఒకసారి ఆఫ్ చేసి ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, నాకైతే తక్కువ అయితే అనిపించలేదు, పక్కకు నాయిస్ అయితే వినిపిస్తూనే ఉంది. సో ఈ వీడియోలో మనం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పక్క రూమ్లోకి వెళ్ళి తెగ మాట్లాడేస్తున్నాను, బట్ ఏంటంటే నా వాయిస్ అసలు రికార్డే అవ్వలేదు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అసలు మైక్ పని చేయట్లేదు కావచ్చు, ఇంకా రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను అన్నట్టు. తర్వాత వచ్చేసి నేను వాయిస్ ఓవర్ మొత్తం ఇస్తున్నప్పుడు కానీ, చెక్ చేస్తున్నప్పుడు కానీ, వీడియో చూస్తున్నప్పుడు కానీ నాకు అర్థమైంది ఏంటంటే అసలు వాయిస్ ఏం వినిపించలేదు. సో నేనైతే ఇక్కడ వీడియో స్టాప్ చేసి ఇంకా నెక్స్ట్ డే అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నా మైక్ వర్క్ చేస్తుందా లేదా అని వీడియో తీస్తున్నానట్టు. అది మా చెల్లి మొబైల్లో. నేనైతే కూలర్ దగ్గర కూర్చొని ఉన్నాను. ఇప్పుడు నాయిస్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ లెవెల్ అయితే నార్మల్గా అయితే మనం ఏది ప్రెస్ చేయకుండా ఇదైతే వినిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో చూద్దాం.
హాయ్ హలో ఇప్పుడు నాయిస్ ఎంత కంట్రోల్ చేస్తుందో అర్థమైపోతుంది కదా. కూలర్ సౌండ్ ఎంత తగ్గించిందో చూద్దాం. సెకండ్ లెవెల్లో చూద్దాం మనం ఎలా తగ్గిస్తుందో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే నేను మా చెల్లి మొబైల్లో తీస్తున్నాను, ఐఫోన్లో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. నాకు తెలిసి ఈ వీడియో ఆఫ్ చేసిన తర్వాతనే మనకు క్లారిటీ అనేది అర్థమైపోతుంది. కూలర్ సౌండ్ ఎలా వినిపిస్తుందో ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకేనా, బాయ్. వీడియో చూసారు కదా, ఎంత క్లారిటీ ఉందో మైక్ అయితే. నాకు చాలా నచ్చింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రాబ్లం వచ్చి మైక్లో లేదు, మొబైల్లో ఉంది అని చెప్పేసి నా మొబైల్ ప్రాబ్లం వచ్చింది అన్నట్టు. సో అందుకే మైక్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే నేను చెల్లి దాంట్లో కనెక్ట్ చేసినప్పుడు మైక్ సూపర్గా వర్క్ చేసింది. మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది కూలర్ దగ్గర ఉన్నప్పుడు సౌండ్ ఎలా. లాస్ట్లో వచ్చేసి మైక్ ఆన్ చేసి మరీ బాగా చెప్పాను, అంటే కూలర్ సౌండ్ ఎలా వినిపిస్తుందో అర్థం అవ్వడానికి. మైక్ మాత్రం సూపర్గా వర్క్ చేస్తుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. ఈ మైక్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, లేదంటే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకునే వాళ్ళకి రీచ్ అయ్యేలా ఉంటుంది అన్నట్టు లైక్స్ వస్తూ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.